ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యాకోబు 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి తనను తాను ఘనపరుచుకునేవాడు, తనను తాను ఎంచుకొనవలసిన దానికన్నా ఎక్కువగా ఎంచుకునేవాడు. అటువంటి వారి ప్రవర్తన అంటే ఆయనకు నచ్చదు. ఆయనకు ఇష్టమైనది లోబడే హృదయము, లోబడటము. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసారముగానే జీవించాడు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఘనకార్యాలు, స్వస్థతలు, చనిపోయిన వారిని లేపి నిలబెట్టటం, ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు అనేకులు ఆయనను ఎంతగానో సన్మానించి ఉంటారు. అయినను ఆయన ఆ మహిమను స్వీకరించక దేవునికి అప్పగించాడు. తగ్గి ఉండటం ఎలాగో క్రీస్తు మనకి మాదిరిగా చూపించాడు. తానే స్వయంగా శిష్యుల పాదాలు కడిగాడు. ఆయనకు అసహ్యమైనది గర్వం. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ చదువుని, అందాన్ని, తెలివిని, ఘనతను, డబ్బును, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, బంధుబలగాన్ని, వీటన్నింటినీ చూసి గర్విస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, కొంతకాలము మాత్రమే ఈ ప్రయాణము. నేను వెళ్ళవలసినది నా తండ్రి యొద్దకే, నా ఇంటికే. కాబట్టి నా తండ్రి ఏది ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తులో నాకు నేర్పించాడో ఆ విధముగా నేనును ఉంటాను అని అంటున్నావా? ఏ స్థితిలో నువ్వున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఒక ఊరిలో ఒక దైవజనుడున్నాడు. ఆ వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడు, ప్రవక్త, అనేకమైన వరములు కలిగిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు తన దగ్గరకు వచ్చిన శిష్యుని పట్టుకొని, నీ జీవితంలో ఈ కార్యము దేవుడు చెయ్యకపోతే దేవునినైనా దించుతా. నీ జీవితంలో ఈ కార్యము తప్పక జరిగి తీరుతుంది. నేను చెబుతున్నా, నేను ప్రార్థన చేశాను అంటే ఆ పని అయినట్టే అని చెప్పాడంట. ఆ తెలియని ఆ అమాయకపు శిష్యుడు, నిజమేనేమో, ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దిగి వస్తాడు, కార్యము చేస్తాడు అని అతను నమ్మకము దేవుని మీద పెట్టుకోవలసింది పోయి ఆ దైవజనుని మీద పెట్టుకున్నాడట. అయితే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, విజ్ఞాపనలు అవుతున్నాయి, తెల్లవారుజాము ప్రార్థనలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ కార్యము మాత్రము జరగట్లేదు. విసిగి వేసారిపోయిన ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, దేవుడు లేడు. దేవుడు ఉంటే ఈ కార్యము చేసేవాడు కదా, దేవుడు లేడు అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడట. అయితే అలా వెళుతూ ఉండగా మార్గ మధ్యములో ఒక సహోదరుడు కనిపించి అడుగుతున్నాడు, మిత్రమా, ఏమిటి అలాగున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఒక గొప్ప దైవజనుడిని నేను కలిశాను. అంతటి దైవజనుడు ప్రార్థన చేస్తేనే కార్యము జరగలేదు, ఈ అనారోగ్యము నా నుంచి తొలగలేదు అని చెప్పి, దేవుడే లేడు, దేవుడు ఉంటే ఈ కార్యము చేసేవాడు కదా అని బాధపడ్డాడట. అయితే ఆ మార్గ మధ్యంలో కలిసిన వ్యక్తి అంటున్నాడు, ఆయన ఎంత గొప్ప దైవజనుడైనా కావచ్చు, ఆయనతో పాటు నీవును దేవునికి బిడ్డవు కదా, నీవు ఆయనను అడగటం మానేసి వెళ్ళి పద్దాకల ఆ దైవజనుడిని ఎందుకు అడుగుతున్నావు? నీవు దైవజనుడి దగ్గర నేర్చుకోవలసింది ఏ విధముగా నీ అడుగులు సాగాలి అనే మార్గం. ప్రార్థన నువ్వు చెయ్యి, అది ప్రార్థనలా కాదు. నీ తండ్రిని అడిగినట్లు ఆశతో, విశ్వాసముతో ఒక్కసారి అడిగి ఆయన వైపు చూడు, ఆయనను హత్తుకో, ఆయనను నమ్ము. నీ జీవితంలో కార్యము చూస్తావు
అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఇదేదో బాగుంది, ఒక్కసారి ప్రయత్నం చేద్దాం అని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి తలుపులు మూసుకొని గదిలో నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టావు, ఈ చిన్న అనారోగ్యాన్ని నువ్వు నా నుంచి తీసివేయలేవా? నువ్వు తీసివేయగలవు, నీవు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత లభించింది అని వాక్యము సెలవిస్తుంది కదా, నన్ను మన్నించు. నిన్ను నమ్మటం మానేసి దైవజనుణ్ణి నమ్మాను, దానివల్లేనేమో నేను పొందుకోలేకపోయాను. ఈనాడు నా తండ్రి నీ యొద్దకు నేనే వస్తున్నాను, నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డకు బాగోలేదు అంటే తండ్రి ఊరుకోగలడా? నీవు నాకు సహాయము చేసినందుకు కృతజ్ఞతలు, నేనిప్పుడు నిజముగా నమ్ముతున్నాను, నీవు నన్ను స్వస్థపరచకుండా ఉండలేవు అని ఆ వ్యక్తి హృదయపూర్వకముగా తనలో ఉన్న ఆవేదన, బాధ అంతా వ్యక్తపరచి కన్నీరు కార్చి హత్తుకొని ఆయన సన్నిధిలో ఆయనకు దగ్గరైన ఆ హృదయానుభూతిని పొందుకొని ప్రశాంతముగా పండుకొని నిద్రపోయాడట. తెల్లారి లెగిచేసరికి ఏ అనారోగ్యము కోసము ఇన్ని నెలలుగా ఇబ్బంది పడి దైవజనుల చుట్టూ తిరిగాడో ఆ అనారోగ్యము మటుమాయమైపోయింది. అప్పుడు అర్థమయ్యింది, నేను ఒదిగి ఉండవలసింది, నమ్మవలసింది, లోబడవలసింది మనుషులకు కాదు, దేవునికి, దేవుని వాక్యానికి అని ఆ వ్యక్తి గమనించి ఆ రోజు నుంచి దేవుడు ఏ విధముగా చెబితే ఆ విధముగా తన జీవితాన్ని సాగించటానికి సిద్ధపడ్డాడట. అలాగున సిద్ధపడ్డ వ్యక్తి జీవితాన్ని దేవుడు బహు అందముగా మలచాడు. దేవునితో ఎవరైతే నిజమైన సంబంధము, బాంధవ్యము కొనసాగిస్తూ ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉంటారో, గర్వాన్ని విడిచిపెడతారో అటువంటి వారి జీవితాలలో దేవుడు చేసే అద్భుత కార్యాలు వర్ణనాతీతం. ఆయన తన పిల్లలను చించకుండా ఉండలేరు. తనను తాను తగ్గించుకొని వాడిని బహుగా ఆయన హెచ్చించక ఉండలేడు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియులు మనుషుల ముందు తనను తాను తగ్గించుకునేవారిగా కాకుండా నీ ముందు తగ్గించుకొని నీవు చెప్పినట్లు వాక్యానుసారముగా జీవించి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనున్నట్లు దైవజనులు వారి గర్వాన్ని విడిచిపెట్టి నీ బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.